ఫస్ట్ నుంచి కీర్తనలు 119 అధ్యాయము 64 వచనం. 119 అధ్యాయం 64 వచనం. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. ఈ భూమి కృపతో నిండి ఉందంట. అంటే దేవుడు క్షమించే లక్షణం కలిగిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు. మీరు ఆ తరం వరకు సిలువకు అప్పచెప్తే మరలా మనం ఈనాడు సిలువ వేస్తున్నామంట క్రీస్తుకి అని చెప్తున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, భూమి నీ కృపతో నిండి ఉన్నదంట. కృప అంటే కేవలం భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించాలి. దొంగతనం చేయడానికి అసలు మరి దేనికి రాడు. పాపం చేస్తున్నావా హెచ్చరిస్తాడు దేవుడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తూ దేవుడు చూపించే ఉచితమైన కృప నుండి దూరం అయిపోతున్నారు. మాకు పాపం చేయొద్దు అని దేవుడు చెప్తూ ఉంటే మాకు కనిపించట్లేదు దేవుడు. మాకు కనిపిస్తున్నది అలా బార్లు, అలా సినిమా థియేటర్సు, ఇలా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉన్నాయి. అవే మాకు కావాలని ఆరాడబడుతున్నారు యువతికి ఒకటే చెప్పాలి. స్కూళ్ళల్లో, కాలేజీలలో, యూనివర్సిటీల్లో నేర్పించాలి పిల్లలకి భక్తి అంటే ఏంటో. దేవుడు ఏం చెప్తున్నాడు? ఉచితంగా మీ కృపను అందించబడుతుంటే దాన్ని మనకు నచ్చినట్టు జీవిస్తూ దేవుడు మనల్ని క్షమిస్తాడులే అనుకుంటే పొరపాటే కదా. క్షమించే దేవుడు ఉన్నాడని పాపం చేస్తే కరెక్ట్ కాదు కదా. క్షమించే దేవుడు ఉన్నాడు అంటే మారు మనసు ప్రజలకు అవసరం. నువ్వు పాపం నుంచి బయటకు వచ్చేయాలంటే బైబిల్ చదవాలి. నువ్వు పాపం నుంచి బయటకు వచ్చేయాలంటే దేవుని పిల్లలతో ఉండాలి. మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామా ఆలోచన ఉండాలి. మన భవిష్యత్తుకు మార్గం బైబిల్ అయితే మన విద్య బోధనలకు కేవలం కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్ మాత్రమే. మనకు నేర్పించేది జ్ఞానం, క్రమశిక్షణ అయితే మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు చెప్పేదే బైబిల్. దేవుడు ఏం చెప్తున్నాడు? భూమి కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధింపుము అంటున్నాడు. ఆయన మందిరాల గురించి మనం బోధించాలి. ఆయన సంఘ పరిచర్య చేస్తున్న పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకటే ఆలోచించాలి, భయము భక్తి నేర్పించాలి. ఈ బైబిల్ ఎన్నో విధాలుగా ఎంతోమందికి మార్గం చూపించిందండి. ఆనాడు కష్టాలు పడ్డారండి సేవకులు. ఈనాడు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు ప్రజలు. అక్కడికి ఎలాంటి వారు తీర్పు తీర్చారో ఇక్కడున్న ప్రజలకు కూడా అలాంటి తీర్పే తీర్చగలడు.
అందుకని కేవలం మంచి చెడు ఏంటో నేర్చుకోండి. వందనాలు.